రాగం, తాళం, పల్లవి, తాళి దశ ప్రణములు, షడంగములు, స్థాయి, స్వరం, గీతం, కృతి, వర్ణం ఇలాంటి ఉంటాయని ఎంతమందికి తెలుసు? విలువలు తెలియజేయాలని మావయ్య గారి కృషి, ఈ శ్రమ. నిన్ను డాక్టరో ఇంజనీరో చదివించకుండా సంగీత సాధన చేయించింది ఓ సనాతన సంగీత నిధిని భావితరాలకు అందించాలనే శ్రీనివాసమూర్తి. నీ కీర్తిని ఆశించింది సంగీతాన్ని పునరుద్ధరించాలనే. బాధ్యతగా స్వీకరించండి బావగారు. ఆశయానికి అండగా నిలబడండి. నిన్ను మాట్లాడద్దన్నానా? పద్మావతి తప్పుగా ఏం మాట్లాడిందిరా? నువ్వు తేలిగ్గా మాట్లాడితే తను తప్పు అనేలా చెప్పింది. నువ్వు అంటే నువ్వు అని ఎవరూ భుజాన వేసుకోకపోతే తరాలు గడిచాక సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతాయి, కళలు కాలగర్భంలో కలిసిపోతాయి. సంగీతంలో ప్రతి అక్షరం, ప్రతి రాగం సృష్టిలో శబ్దాలకి అర్థం చెప్తుంది. గానం శ్రామికుల శ్రమ మరిపిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, దుఃఖాన్ని దూరం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి బావగారు. ఆలోచించేదేం లేదు, బయలుదేరండి. ఆంజనేయ వరద గోవింద గోవింద. పరమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంకర. హరినారాయణ భజ భజ నారాయణ, హరినారాయణ భజ నారాయణ, హరినారాయణ భజ నారాయణ. ల 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 ల. రెడ్ కలర్ టీషర్టు, రెడ్ గులాబీలు, అదిరిందయ్యా. వచ్చేసావా? అక్కడే నిలబడిపోయావేంటి డార్లింగ్? రా లోపలికి రా. ఏంటి ఇది చూసి షాక్ అవుతున్నావా? కాదా మరి? ఏంటిదంతా? ఏదో అనుకుంటే ఏకంగా ఫస్ట్ నైట్ సెటప్ చేశారు. మీరు సామాన్యులు కారు. నా ఆఫర్ వేస్ట్ అవ్వదు. వేస్టా? వృత్తే కాదు, ప్రవృత్తిలో కూడా క్వాలిటీయే. టైం వేస్ట్ చేయకు. కమాండ్ డియర్. ఆగండి, వచ్చింది మీకోసమేగా. ఎందుకంత తొందర? పరిచయం పెరిగితేనే కదా ప్రణయానికి అందం, ప్రేమకు ఆనందం. మధురమైన హాయిలా, మర్చిపోలేని రోజులా, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి కదా. అవును కదా. అమ్మాయిలతో నాకంతగా పరిచయం లేదు. అదృష్టవంతురాల్ని. ఇది మన మధ్య మిగులుండాలి. నేనేమన్నా వెర్రివాణ్ణా? అదృష్టం నాది మాత్రమే అవ్వాలి. నా గుండెల్లో రాసుకుంటా. గుండె నొప్పి వస్తే? అదేం మాట? నేను ఆరాధనతో అంటే. ఆరాధన చిన్నపిల్లని, నాకేం తెలుసు. గుండెల్లో దాచుకుంటే నాకు ఊపిరాడక మీకు ఊపిరాడకుండా చేస్తానేమోనని భయపడ్డాను. చూడగానే పడిపోయా. అందుకేగా పట్టుకున్నా. రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం. మీరు చాలా చిలిపి. గిలిగిలిగా ఉంది. మీ గిలి, చక్కిలి గిలి కాసేపు పక్కన పెట్టి ఈ కాగితాల మీద సంతకం గిల్లండి. సంతకం గెలటం ఎందుకు? మీ ఆనందం మీరు పొందేసి ఆ తర్వాత అంతా కళ అనుకుంటా అంటే నేను తల పట్టుకోవాలి.
ఇటు బతుకు చెడి అటు బతుకు తెరువు చెడి బజార్న పడాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడడం ఏంటి? నేను మీకు సుఖం పంచుతా అంది ఎందుకు? మా కంపెనీ మూత పడేలా చేస్తా అన్నందుకేగా. రేపు మళ్ళీ మీరు మొదటికి వస్తే నేను ఇలా లాడ్జీలకు వస్తూ పోతూ ఉండాలా? క్షణక్షణం భయంతో బతకాలా? ఓ అర్థమైంది. అదా నీ భయం? ఇలా ఇవ్వు. ఒకటేంటి 100 సంతకాలు పెడతా. 100 అవసరం లేదు. 10 ఎన్ఓసీల మీద సంతకం పెట్టండి. 10 ఏళ్ళు డోకా లేకుండా పడుంటా. అలాగే కానీ సంతకం ఓకే, మరి ఆఫీస్ స్టాంప్ ఉండాలి కదా. అది చేయించి వేయించి తెచ్చా. తెలివైన దానివే. అందుకేగా అంత పెద్ద కంపెనీని నడపగలిగేది. అవును కదా. సరే మ్, మ్మ్. అలా చూడకు. ఏ నాకు చూడాలనుంది. నీ అందమైన మొహం నా మనసులో ఫోటో తీసి దాచుకోవాలనుంది. ఎవరై ఉంటారు? ఆ, బాయ్ ఏమో. నేను రాగానే ఫస్ట్ నైట్ కపుల్ డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టమన్నానే. ఎవరో కామన్ సెన్స్ లేని వాళ్ళు అయి ఉంటారు. నువ్వెవరికన్నా చెప్పావా? ఛీ పోండి. ఇలాంటివి ఎవరికైనా చెప్పుకుంటారా? ముందెళ్ళి తలుపు తీసి కోపంగా చూసి పంపించేయండి. అలాగే. ఏంటిదంతా? ఇన్స్పెక్టర్ గారు సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించారు. రక్షించారా? రక్షిద్దాం అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఉద్యోగం అడ్డం పెట్టుకుని అమ్మాయిల జీవితాలతో చలగాటాలేంట్రా? ఎస్ఐ గారు. షడప్. నీకే క్యారెక్టర్ లేదు, నువ్వేం క్వాలిటీ ఇన్స్పెక్టర్ విరా? థ్యాంక్స్ అమ్మా. ఇలాంటి నీచులకు భయపడకుండా చాలా ధైర్యంగా ఈ ఆపరేషన్ కి ముందుకొచ్చావు. ఆపరేషనా? మోసం. తనే నన్ను ఉచ్చులోకి దింపింది. నాకు తెలీదు. మాకు ఇన్ఫార్మ్ చేశాకే నిన్ను ఉచ్చులోకి లాగింది. ముందు నువ్వు అమ్మాయి వాళ్ళ కంపెనీని మూసేస్తానని బెదిరించావా లేదా? వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ క్వాలిటీ బాగలేకపోతే మూసేస్తానా నన్ను? కాదు మేడం. ఉండమ్మా, అంతా క్లియర్ గా ముందే కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇంకా నువ్వు చెప్పాల్సిందే ఉంది. ఏరా మెసేజ్లు ఇస్తావా? మెసేజ్లు లాడ్జ్ అడ్రస్ ఇస్తావా? రే మాకు తెలియదు అనుకుంటున్నావా? పదా. ఆగాగు. బబ్బబ్బబ్బబ్బా, ఏం అరేంజ్మెంట్స్ రా. ఇక్కడేమో ఫస్ట్ నైట్, డోర్ కి బయట బోర్డు మీద డోంట్ డిస్టర్బ్ మీనా. ఆహాహా, నీకు స్టేషన్ లో చేస్తాంరా ఫస్ట్ నైట్. నడు.
చాలే నడవయ్యా. సైన్ పెట్టాడా? పద పద. నేనాగినా అరిచినా పవిత్ర ఆరాధనకు ఆటంకం కలిగించిన దాన్నవుతాను. కాస్త ఓపిక పడితే అదే పోతుంది. ఏంటి వీధిలో వాళ్ళు నా వంక చూడాలని నా లోపాన్ని ఎత్తి చూపిస్తున్నావా? నన్ను ఎక్కిరిస్తున్నావా? అయ్యో అదేం లేదు బావగారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. కాలికేదో గుచ్చుకున్నట్టుంది. వెర్రి వేషాలు, వంకర మాటలు. కాలికి గుచ్చుకున్నది ఆగి తీసుకొని నడవచ్చు కదా. నేనాగితే తాళం తప్పుతుంది బావగారు. బయలుదేరింది అపర సంగీత ఆరాధకురాలు. ఇంకా నయం, నేను ఆగితే సంగీతమే ఆగిపోతుంది, ప్రళయం వస్తుంది అనలేదు. దీన్ని వెక్కిరింపంటారు. నోరు ముయ్. నిజం చెప్తే నమ్మవా? సరే, నా చావు నేను చేస్తానులే. జై శ్రీ త్యాగరాజ సరస్వత పాదార విందాలకు జై. జై శ్రీమన్నారాయణ మూర్తికి గో. పద్దు, ఏంటది రక్తం? తెలుసమ్మా. అమ్మా పద్మావతి, ఈ రక్తం ఏంటే? ఎంత రక్తం పోయిందే? డ్రైవర్, ముందు కారాపు. ఎందుకే కారాపమన్నావు? అది కాదే, నాకు స్ట్రైట్ గా వెళ్తే లేట్ అయిపోతుంది. లెఫ్ట్ తీసుకుని షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. ఓకే, ఇలా వెళ్ళు. ఎంత రక్తం పోతున్నా ఎందుకనే చెప్పలేదు? సంకీర్తన ఆగిపోతుందని. అయినా ఏం కాలేదమ్మా.
మావి గారు మరో సంకీర్తన. అది కాదమ్మా, ఇలా. ఏం కాలేదు మావి గారు, చిన్న గాయమే, మీరు పాడండి. చాలు తల్లి, నిజమైన నిష్కలమైన ఒక సంగీత ఆరాధకురాల్ని చూస్తున్నాను. నా జన్మ ధన్యమైందమ్మా. ఈ కాలంలో సంగీతం అంటే ఇంత భక్త. చాలా సంతోషంగా ఉందమ్మా. మావయ్య గారు ఏమీ కాలేదు, మీరు మొదలు పెట్టండి. ఏంటి ఈ మీటింగ్ పర్పస్ ఏంటి? మీరు విద్వాంసులు, మీ పాటకు ప్రపంచంలో మంచి పేరుంది. మీ స్వరం వినబడితే చాలు కాసులు రాలుతాయి. అలాంటిది మా చెప్పుతో మా ముఖాన కొట్టేటట్టు చేస్తారా? పాట పాడటానికి తాగొస్తారా? హలో, ఆగండి. మీది ఈళ్ళది కక్కుర్తి, మధ్యలో నన్ను అంటారండి మీరు? ఏమండి? ఏంటండి ఆయన? ఈయనెవడండి అసలు? ఎవడైనా నన్ను అనడానికే? మీ పాటకి డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్. నేను నీ దగ్గర డబ్బు తీసుకున్నానా? సంతకం పెట్టించానా? ఏంట్రా, దీనికి నీకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావు? ఉందమ్మా, సంబంధం ఉంది. బాబు, నా భార్య వసంత. అయినా నీకు దీనికి అసలు సంగీతం గురించి ఏం తెలుసు చెప్పండి. ఏంటి? నాకు సంగీతం గురించి ఏం తెలుసా? మీరు దిగజారింది చాలక నన్ను దిగజార్చి మాట్లాడకండి. కృష్ణ, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నీకోసం తను దిగొచ్చి నిన్ను అందరం ఎక్కించడానికి ప్రయత్నిస్తుంటే తాగి తందనాలాడుతూ మా మీద నిందలు వేస్తున్నావు. ఏంటమ్మా నింద? ఏదమ్మా నింద? దీని సంగీతం విలువలు తెలీదు అన్న నింద? నిజంగా తెలుసుంటే దీని డబ్బు కక్కుర్తికి నాతో ఈ బూతు పాటలు పాడిస్తుందా? ప్రతి చెత్త సినిమా ఒప్పుకుని పాడమని నాతో సంతకాలు పెట్టిస్తుందా? చెప్పమ్మా. అమ్మా, కుక్క అరుపులు, నక్క కోతలు నాతో పాడించేసి 1 సెకండ్. శ్రీ 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 గోకుల కృష్ణని శ్రీ 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 భూతుల కృష్ణగా మార్చేసింది కదమ్మా. ఇదేనా అందరం ఎక్కించడం అంటే? ఏమే ఇందాక ఏమన్నావే? నేను నిన్ను దిగజార్చానా? తప్పు. మీరు నన్ను దిగజార్చింది మీరు. పైగా నిందంట, నింద. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు, క్షమించడు. క్షమించడు. సంగీతంలో చెరించి ఆ సరస్వతి పాదాలు కడిగి నేను తరించాలనుకున్నాను. నా కళల్ని మీరు కళ్ళలు చేసేసారు. నటరాజు కాళ్ళు మువ్వని కుట్టి కువ్వని చేసేసారు. శవం ముందు నన్ను శంకాన్ని చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఊదేసుకుంటున్నారు. అపస్వరాలు, అపశబ్దాలు, అశ్లీలాలు, అర్ధరహితాలు పాడి నేను మైల పడిపోయాను. ఏమండి? కృష్ణ, అందుకే శుద్ధి చేసుకుంటున్నాను సార్. గాత్ర శుద్ధి చేసుకుంటున్నాను. కృష్ణ, ఏమండి?
కాస్త చెప్పి కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే ఇండస్ట్రీ అంతా బ్యాట్ చేసే పరిస్థితి వస్తుంది. ఏయ్